మేడే సందర్భంగా 2 సినిమాలు వేస్తుంటే చూశానమాట. మనకి సూపర్ స్టార్ కృష్ణ గారి ఈనాడు, ఇంకోటి కృష్ణరాజు గారిదేమో సీతారాములు. ఈ 2 సినిమాలు ఈ దినంలో ఎందుకు తగలబెడుతున్నారంటే, ఇందులో లేబర్ లీడర్గా మన కృష్ణరాజు నటిస్తారు. ఎందులో సీతారాముల్లో. ఈ సీతారాములు సినిమానే ఆ తర్వాత గ్యాంగ్లుగా మన ఘరానా మొగుడుగా తీశారని చెప్పేసి చాలామంది చెప్తారు. అలానే దాస నారాయణరావు గారు కూడా నా సీతారాములే గ్యాంగ్ ఘరానా మొగుడు అంటూ ఏదో కొన్ని సభల్లో కూడా ప్రసంగించారు. సరే, విషయానికి వస్తే ఏంటంటే మే 1 అంటే దాదాపు 250 ఏళ్ళు 200 ఏళ్ళ క్రితం అమెరికాలో స్వేచ్ఛా హక్కులు తమ పని సమయాల్లో కానీ కార్యాలయాల్లో కర్మాగారాల్లో శ్రామికుల దోపిడీకి గురి కాకుండా తెచ్చుకున్నటువంటి ఒక ఏమంటారంటే ఆ రూల్స్కి ప్రతీకగా మేడేని నిర్వహిస్తుంటారు. అట్లాంటిది మన మేడేకి ఇక్కడ హాలిడేస్ తీసేశారు, లేబర్ హాలిడేని. కొన్ని చోట్ల ఇంకా ఉంది, కొన్ని రాష్ట్రాల్లో తొలగించేశారు. ఆ మేడేకి ప్రతీకగా ప్రతి హీరో కూడా ఒక లేబర్ లీడర్గా ఒక సినిమా చేసి ఉంటారు. కృష్ణరాజు గారు చేసినటువంటి ఈ సినిమాలో ఈయన లేబర్ లీడర్ అయితే, ఈ లీడర్ గారి వైఫ్గా అంటే పెద్దవాళ్ళ ఒక కంపెనీ ఓనర్ కుమార్తెగా మన జయప్రద గారిని నటిస్తారు. ఇందులో మామూలుగా రెబల్ స్టార్ అని కృష్ణరాజు గారిని అంటారు, సూపర్ స్టార్ గారు అని కృష్ణ గారు. అయితే సూపర్ స్టారే రెబల్ స్టార్గా మారింది ఆ తర్వాత వచ్చింది. ఇదేమో 1980లో వచ్చింది సీతారాములు. ఈనాడేమో 80లో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చింది. కానీ అసలు సిసలో రెబల్ స్టార్ అంటే కృష్ణ గారు అనిపించుకున్నారు ఆ సినిమాతో. ఈ సినిమాలో ఒక కుటుంబ కథా చిత్రంలో సమస్యలు ఎలా వస్తాయి, యజమాని భార్య, భర్త ఇంటికి యజమాని, కానీ ఆ ఫ్యాక్టరీలో, అప్పట్లో ఫ్యాక్టరీలు అనేవాళ్ళు, ఇప్పుడు కంపెనీలు, అప్పుడు ఫ్యాక్టరీల్లో యజమాని దగ్గర పనివాడిగా కృష్ణరాజు అంటే భర్త నటించారు. ఈ మధ్యలో ఈ 2 వర్గాల ప్రతినిధుల మధ్య ఆ ఘర్షణని కుటుంబ గాథా చిత్రంగా మలచడంలో ఆయన సక్సెస్ అయ్యారు. కానీ చాలా చోట్ల ఏమనిపిస్తుంది అంటే మనకి 2 వర్గాలకు సంబంధించిన అహంకారం కనిపిస్తూ ఉంటుంది. కానీ నేను చూసింది, ఉదయం చూసిన సినిమాలో కొన్ని సన్నివేశాలను చూసినప్పుడు మన సుకుమారి గారు మురారిలో మహేష్ బాబు బామ్మగా, నిర్ణయం సినిమాలో ఆంటీగా, మన పేయింగ్ గెస్ట్గా అమల గారు షెల్టర్ తీసుకునే ఆంటీగా సుకుమారి గారు ఉన్నారు కదా, ఆమె ఈ సినిమాలో సత్యనారాయణ గారి వైఫ్గా నటిస్తారు. అసలు ఈ సినిమాని ఘరానా మొగుడుగా తీశారంటూ అన్యాయం, చాలా దుర్మార్గమైన చర్య. అసలు ఆ పదం వాడటం చాలా తేడా ఉంటుంది. ఈ సినిమాలో అనురాగం, అహంకారం, అభిమానం, ఆత్మాభిమానం, గౌరవం, పేదరికం, ధనస్వామ్యం, ఇలాంటి అనేక రకాల అంశాలు మిళితమై ఉంటే అందులో కేవలం హీరోయిజం తప్పితే ఉండదు. ఇంకా డైలాగులు కూడా ఉన్నాయి కదా, సముద్రి అనరు సముద్రుడు అంటారు, అది మగాడి గొప్పతనం అనుకుంటూ. అంటే పూర్తిగా ఇక భజన చేసుకునే క్రమంలో వచ్చిన సినిమాలు అవి. హీరోయిజంకి భజన చేసుకునే డైరెక్టర్లు, భజన చేసుకునే మాటల రచయితలు. ఈ సినిమా సీతారాములకు వచ్చేసరికి అలా కాదు. సమాజంలో కొన్ని వర్గాల మధ్య అసమానతలు కానీ ఎలా ఉంటాయి అనేది, అట్లానే ఒక పెద్ద మనుషులు చిన్న ఇంటికి ఏదన్నా శుభకార్యాలకు వచ్చినప్పుడు ఎలా హైరాణ పడతారు, ఎలా వాళ్ళని సంతృప్తిపరచాలనుకుంటారు, అలానే ఎలా ఎత్తి పొడుస్తారో కూడా కనిపిస్తుంది. డబ్బింగ్ జానకి గారు ఒక కాసు బంగారం పెట్టాలి అని పెళ్ళికొడుకు అడుగుతుంటే, ఎక్కడి నుంచి తెస్తాము అంటే ఆ మాత్రం తీసుకురాలేరా, ఇలా సంభాషణ సాగుతున్నప్పుడు ఇండైరెక్ట్గా మీ యజమాని ఇస్తాం అంటారు, జీతాలు ఇంతవరకు పెంచలేదు, ఇప్పుడైనా పెంచుతున్నారా ఏంటి, ఆమె వచ్చింది కదా అంటే, జయప్రద గారు వచ్చారు కాబట్టి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటే, వచ్చారు కాబట్టే మాట్లాడుతున్నామని. అవన్నీ ఏంటంటే మనకి కాస్త బోరు కొట్టినా కూడా అప్పట్లో ఎలా ఉండేవి ఈ కార్యక్రమాలు, ఎలా జరిగేవి, ఎక్స్క్యూజ్ మీ, పెళ్ళిళ్ళు, పెళ్లి చూపుల వ్యవహారాలు, పెళ్లి చూపుల్లోనే ఇద్దరిని కూర్చోబెట్టి ఈ బేరసారాలు ఎలా ఆడతారు, ఇవన్నీ కూడా అప్పట్లో జరిగే, ఆ తర్వాత జరిగే చాలా కుటుంబాలకు గుర్తుండే ఉంటుంది. అట్లా ఒక సినిమాలో అన్ని రకాల అంశాలని మిళితం చేసి ఇది మన సినిమానే కదా అనిపించేటట్టు చేసింది సీతారాములు. ఇక మన ఈనాడు సినిమాకి వస్తే ఈ రెండింటి మధ్య పోలిక అనేది లేదు. కానీ మేడే రోజున మన హీరోలు చేసినటువంటి కార్మికులు, లేదంటే కార్మికుల కోసం పోరాడిన ధీరోదత్త నాయకుల
పాత్రల్ని అడ్డం పెట్టుకొని రంజింపజేయటమే సినిమా ఛానళ్ళ ఉద్దేశం కాబట్టి పోలుస్తున్నాను నేను. అది ఎట్లా ఉంటుంది, ఈనాడు అనేది ఒక ప్రపంచం. ఆ పాటలు కానీ, మాటలు కానీ, సన్నివేశాలు కానీ, కృష్ణ గారి నటన కానీ, అభిమానుల హర్షధ్వానాలు కానీ. ఈ రోజుకి మీరు మున్సిపల్ కౌన్సిలరు ఆ పార్టీ మారినా, ఈ పార్టీ మారినా, ఎమ్మెల్యేలు పార్టీలు మారినా, మనం ఇందులోని డైలాగులను యథాతథంగా పోస్ట్ చేసుకోవచ్చు పరిస్థితికి తగ్గట్టుగా. అట్లా అంత పవర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. లేకపోతే నువ్వు గెలిచిన పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ అనుకో అప్పుడు మేమేం అభ్యంతరం పెట్టాం అని చెప్పేసి క్లైమాక్స్లో చెబుతారు కదా. అవే డైలాగులు ఇప్పుడు కూడా వేస్తూ ఉండొచ్చు, ఎవ్వరి మీద వేయచ్చు. అంత సమకాలీన సమాజానికి అద్దం పట్టిన సినిమా ఈనాడు. మొదటి పాటే అది విజయవాడ వీధుల్లోనో మద్రాసులోనో తీశారని చెప్తూ ఉంటారు మన కమ్యూనిస్టులు. వారోత్సవాలు, ఆ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కృష్ణ గారు అసలు సిసలు కార్మిక నాయకుడు అంటే ఆయన అనిపించేటట్లు. ఇప్పటికీ నేను ఒక 25-30 సార్లు మాట్లాడుకొని ఉంటాం ఈనాడు సినిమా గురించి మన అభిమానులతో. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఇలాంటి స్క్రిప్టు, ఇలాంటి కథానాయకుడు దొరకటం తెలుగు తెర అదృష్టం. ఇక దాన్ని మించిన డైలాగ్ లేదు. అందరికీ అతిశయోక్తి అనిపిస్తుంది, కానీ ఈ సినిమా చూసి మన హీరో ఏదైనా ఒక పవర్ఫుల్ రోల్ చేయాలి అనుకున్నప్పుడు ఒక యూత్ హీరో కానీ, కెరీర్ ఎండ్ అయిపోతున్న వాళ్ళు కానీ చూస్తే నిజమే కదా ఇతను చెప్పింది, ఇలాంటి స్క్రీన్ ప్లే కథానాయకుడు దొరకటం అదృష్టం అనేది తెలుస్తుంది. ఇది ఈనాడుకు సంబంధించింది. కృష్ణ గారి నటన గురించి చెప్పాలంటే ఎన్నిసార్లు చెప్పినా చర్విత చరణం అవుతుంది అనమాట. నవిలిందే నవ్వులుతున్నట్టు, మళ్ళీ మనం నెమరేసుకున్నట్టు ఆ జ్ఞాపకాలు, అవి గర్జన, పిడుగులు, అలాంటి పదాలు, పర్యాయ పదాలు కృష్ణ గారి డైలాగులు ఇందులో. ఆ పదాలకి పర్యాయ పదాలు ఒక వాస్తవ రూపం, తెర ఎత్తు రూపము, తెరలో నిలువెత్తు రూపం కనుక ఇస్తే మాటల తూటాల్లాగా పేలతాయి, పేలాయి అని అది కృష్ణ గారి ఈ సినిమా ఈనాడు. అందుకే అంటుంది రెబల్ స్టార్ అనే బిరుదు ఆయనకి అప్పటికి ఉండొచ్చు, కానీ ఈ సినిమాలో అసలు సిసలు రెబల్ అనమాట. అంతటి రెబల్ పాత్ర. అసలు రామరాజు అనే పేరులోనే ఆ ఫైర్ తీసుకొచ్చింది. ఈరోజు కూడా మీకు చుట్టుపక్కల ఎక్కడన్నా చూడండి రామరాజు అని కానీ పిలవండి అంటేనే మీకు ఆ వైబ్సే వేరుగా ఉంటాయి. ఇప్పుడు వాడుతున్నాం కదా వైబ్స్ అని మనం. అంటే ఆ ప్రకంపనలు, భావ ప్రకంపనల తీవ్రత అలా ఉంటుంది. రామరాజు, ఇన్స్పెక్టర్ రామరాజు అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది. సీతారామరాజు, ఉత్తరాజు, రాజు, రామరాజు, సీతారామరాజు, ఈ పేర్లకి తెలుగువారికి ఒక సంచలనం కలిగించే, ప్రకంపనలు కలిగించే స్థాయి తీసుకొచ్చింది కృష్ణ గారి సినిమాలు. అల్లూరి సీతారామరాజు, ఈనాడు. ఇక ఆ తర్వాత సినిమాల్లో కూడా అలాంటి పాత్రలు పెట్టారు, కానీ మన కలేజాలో కూడా పెట్టుకున్నారు చూశారు కదా. ఆయనకేమో ఆయన అంటే అభిమాని, అందుకనే నాకు మా తాత ఈ పేరు పెట్టారు రామరాజు అని చెప్పేసి. అట్లా మనకి కొన్ని పాత్రలను చూసినప్పుడు మేడే అనగానే మీరు ఎన్నాళ్ళు ఉన్నా చూడండి, ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎన్నాళ్ళైనా మేడే అంటే కృష్ణ గారు ఈనాడు వేయకుండా ఉంటారు. ఎందుకంటే అంత కూలంకషంగా కార్మికుల తాలూకు సమస్యల్ని జనరంజకంగా చిత్రీకరించారు. మీకు సీతారాములు పోలుస్తున్నాను కాబట్టి సీతారాముల్లో ఏముంటుంది, మధ్యలో డ్యూయెట్లు ఉంటాయి, పాటలు ఉంటాయి, అనురాగం, అభిమానం. అది ఒక అందరికీ సంబంధించిన సినిమాలాగా అనిపించి మళ్ళీ వెళ్ళటానికి వీలు ఉంటుంది. కానీ ఈనాడుకి వచ్చేసరికి ఒక పేట్రియాటిజం, ఒక అంటే దేశభక్తి అనొచ్చు దాన్ని మీరు, ఒక ఫైర్ ఉన్న సినిమాని మనం మళ్ళీ వెళ్ళాలి అంటే ఫ్యామిలీస్ కానీ ఇది కానీ ఒక ప్లెజెంట్ అయితే కాదు, ఒక ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్ ఉన్న సినిమా అనమాట. అయినా కూడా మళ్ళీ చూశారు. అది అలా సాంబశివరావు గారు దర్శకత్వం కానీ కృష్ణ గారి నటన గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఇప్పటికి పరశూరి సోదరులు ఈనాడుకి మేము రాశాము, అది మా జన్మ ధన్యమైంది శ్రీశ్రీ గారితో పనిచేయటం, మళ్ళీ తెలుగు గడ్డ మీద జన్మించండి అంటే తెలుగు గడ్డ మీద జన్మిస్తూనే ఉంటారు. ఒకళ్ళే శ్రీశ్రీ ఉంటారు, ఒకళ్ళే ఎన్టీఆర్ ఉంటారు, ఒకళ్ళే కృష్ణ గారు ఉంటారు, ఒకళ్ళే కృష్ణరాజు ఉంటారు. అంతే, ఒకళ్ళే. అది వన్ అండ్ ఓన్లీ అనేది అందుకే అనమాట. మీకు ఆ తర్వాత కృష్ణ గారి కంటే కృష్ణ గారి లాగా అంటే మహేష్ బాబు ఉన్నారు, కానీ ఆయన చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే పరిస్థితులు, టైమింగ్ అంటారు కదా, ఆ టైమింగ్ అప్పట్లో ఆ టైమింగ్ అలా ఉంది. పోనీ ఇప్పుడు పాలిటిక్స్ మీద నిజంగా అంత పవర్ఫుల్గా ఎవరైనా చేయగలరా అంటే ఆ సాహసం ఎవరు చేయలేరు. సమస్య లేదు, అంతే. ఎందుకంటే వీళ్ళకి ఎంతసేపు ఎలక్షన్ల ముందు ఓటేసే ముందు వచ్చి డైరెక్ట్గా కూడా మద్దతు ఇవ్వలేక వస్తున్నాయి ఇన్ని నీళ్ళు వచ్చినాయి, ఇంత కరెంట్ వచ్చింది,
ఎవరి వల్ల అని సుత్తి కొట్టుకొని పారిపోవటమే తప్పితే ఎస్ నేను ఈ పార్టీకి అభిమానిని, ఈ పార్టీకి ఓటేయండి అని దమ్ముగా చెప్పే ధైర్యం ఎవరికి లేదు. చాటుమాటుగా పురస్కారాలకి లాబీలింగ్ చేసేసుకొని ఆ పురస్కారాలు తీసుకొని గ్రూప్ ఫోటోల్లో సంతోషపడటం, ఆ తర్వాత ఏమో నేను రాజకీయాలకి దూరం, నేను అందరికీ దగ్గర వాడిని అని, ఇంకొకళ్ళేమో ఈ జాతికి నేను అంకితము. అంటే డైరెక్ట్గా ఉండాలి కదా. ఇప్పుడు కాస్త కూస్త పవన్ కళ్యాణ్ నయంగా సొంతంగా పార్టీ పెట్టుకొని, కానీ అతనైనా కూడా ఇంత డైరెక్ట్గా ఇప్పుడు అతను ఒక పార్టీ పెట్టుకుని ఒక మంత్రిగా ఉన్నాడు. రేపు వద్దున ఆయన వచ్చే 2-3 సినిమాల్లో ఈ ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి నిర్ణయాల మీద ఏదన్నా తీయగలడా? అసలు ఆ సాహసం చేయగలడా? లేనే లేదు. అందుకనే చరిత్ర ఎప్పుడైనా ఒకళ్ళనే సృష్టిస్తుంది ఎక్కడైనా సరే. అది సూపర్ స్టార్ కావచ్చు, అప్పుడు రెబల్ స్టార్ కావచ్చు. అయితే ఒకటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని కాదు, కానీ ప్రజలకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా సినిమాలు తీయటం అనేది తమిళనాడులో కొనసాగుతుంది. తమిళనాడులో ప్రతి హీరో, పాపులర్ అయిన ప్రతి హీరో ఒక పార్టీ పెడతాడు, ఒక ప్రశ్న వేస్తాడు. ఇక్కడ మనకు అది లేదు. అసలు ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి మంచి స్కీములకి ప్రచారం చేయమంటేనే మాకెందుకని ఒళ్ళు బరువుకునే నటులు ఉన్న రోజులు. అందుకే మాకు ఎప్పుడు అయినా పాత సినిమాల గురించి ఎందుకు మాట్లాడుకోవటం ఇంట్రెస్ట్, దానికి స్క్రిప్ట్ కూడా ఏం అవసరం లేదంటే ఇదే వాళ్ళలో నా గొప్పతనమే. అప్పట్లో ఆ కథకులు కానీ రచయితలు కానీ వాళ్ళల్లో వ్యక్తిగతంగా ఏదో ఒక పార్టీకి చెందిన వాళ్ళైనా కూడా సినిమా వరకు వచ్చేసరికి కళ ప్రజలకి సేవ చేసేందుకు, వాళ్ళని చైతన్యపరిచేందుకు అని నమ్మారు. ఏది ఇప్పుడు కొంతమంది మనవాళ్ళు కామెంట్లు పెడుతుంటారు, న్యూట్రల్ కాదు నువ్వు పాజిటివ్, నువ్వు నెగిటివ్ అనుకుంటా. అరే బాబు, న్యూట్రల్ అంటే ఏంటి అసలు అర్థం? ఏ ఇష్యూ మీదైనా తన అభిప్రాయాన్ని తాను చెప్పగలిగేవాడు, వేరే వాడి అభిప్రాయంతో ఏకీభవించడానికి కాదు, వాళ్ళ ప్రభావానికి లోను కాకుండా. అంచేత ఈ ప్రభాకర్లు ప్రభావతులు మా అభిప్రాయాన్ని మార్చలేరు. అలానే సూపర్ స్టార్ రెబల్ స్టార్ గారి